సో వారన్ బఫెట్ ప్రపంచ కుబేరుడు నిన్న జనవరి 1 రోజైతే ఓవరాల్గా ఎగ్జిట్ అవ్వడం జరిగింది సీఈఓ నుంచి. అంటే ముఖ్యంగా 60 ఏళ్ళు ఒక కంపెనీకి సీఈఓ ఉండడం అనేది చాలా అరుదు. అలాంటి కంపెనీ నుంచి అయితే వారెన్ బఫెట్ ఎగ్జిట్ అవ్వడం జరిగింది. తను వెళ్తూ తనకు సంబంధించిన స్ట్రాటజీ గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ప్రజెంట్ మల్టీ బ్యాగర్ ఏది, నెక్స్ట్ ఏ కంపెనీ పెరుగుతుంది అని చాలామంది ఇన్వెస్టర్లు దీని గురించి ఆలోచిస్తారు. కానీ ఆయన ఒక సింగిల్ స్ట్రాటజీ చెప్పడం జరిగింది. ఏంటంటే మీరు టైమింగ్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ టైం వెయిట్ చేయడం, ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. మీరు ముఖ్యంగా అనుసరించాల్సిన విషయం ఏంటంటే అని చెప్పేది అంటే మంచి బిజినెస్ సరైన ధరకి కొనాలి, చాలా కాలం ఓపికగా పట్టాలి. ఈ స్ట్రాటజీని మీరు చేస్తే టైమింగ్ కాదు టైమే డబ్బు సంపాదిస్తుంది అనేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పడం అంటే మంచి బిజినెస్ ఫేర్ వాల్యూలో దొరికితే దానికి కొంచెం టైం కేటాయించండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన చెప్పిన స్ట్రాటజీ ప్రకారం చూస్తే 1988 సంవత్సరంలో మార్కెట్ క్రాష్ అయింది. ఆ క్రాష్లో అప్పుడే వారెన్ బఫెట్ కోకోకోలాకు సంబంధించిన $1.3 బిలియన్ పెట్టడం జరిగింది. దాంతో కోకాకోలాలో ఇంచుమించు 6.2% వాటా అయితే సంపాదించడం జరిగింది. తర్వాత మ్యాజిక్ ఆఫ్ హోల్డింగ్ అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ అసలే ట్విస్ట్ ఉంది. ట్రేడ్ చేయలేదు, అమ్మలేదు, షార్ట్ టర్మ్ లాభాల కోసం అయితే ఆయన పడలేదు. తర్వాత 35 ఏళ్ళ తర్వాత ఆ $1.3 బిలియన్ ఇన్వెస్ట్మెంటు $25 బిలియన్ మారడం, తను ప్రపంచ కోటీశ్వరుడు కావడానికి మెయిన్ కారణం ఇదే అని ఆయన చెప్పడం జరిగింది. పెద్ద లెసన్ ఆయన చెప్పేది ఏంటంటే అంటే వారెన్ బఫెట్ డబ్బు ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి అయితే మీ డబ్బు అంటే ఈ విధంగా కాన్స్టెంట్గా డబ్బు పెట్టుకుంటూ పోతే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి మీ డబ్బు డబుల్ అవుతుంది. కేవలం డివిడెండ్ల ద్వారానే ఆయన పెట్టిన క్యాపిటల్ అయితే రిటర్న్ అయింది అని అయితే చెప్పడం జరుగుతుంది. అంటే కాంపౌండింగ్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే మీరు వెయిట్ చేస్తే టైమింగ్ కాదు, కాంపౌండింగ్ వ్యవస్థలో టైంకి ఓపిక వెయిట్ చేస్తే ఒక ఫేర్ వాల్యూ ఉన్న మంచి బిజినెస్ని కొంటే మాత్రం డివిడెండ్ల ద్వారానే మీరు ఇంకా లాభం పొందొచ్చు అని అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. సో మంచి బిజినెస్, ఓపిక, టైం, ఇవి 3 టైమింగ్ కాదు, ఈ 3 కరెక్ట్గా మీరు నిర్ణయించుకుంటే మాత్రం మీరు కూడా కోటీశ్వర్లు కావచ్చు అని చెప్పడం జరుగుతుంది. 35 ఏళ్లలో ఒకటే షేర్ని హోల్డ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది హోల్డ్ చేశాడు, తర్వాత ప్రపంచ కోటీశ్వరుడు అవ్వడం కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఓవరాల్గా మంచి బిజినెస్, ఫేర్ వాల్యూ, టైం అనేది చాలా ఇంపార్టెంట్ అని అయితే వారెన్ బఫెట్ ఎగ్జిట్ అంటే తన సీఈఓ నుంచి తొలగేటప్పుడు అంటే వెళ్ళిపోయేటప్పుడు చెప్పడం జరిగింది.